ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టాన్ని అమలు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌర సరఫరాల శాఖ దరఖాస్తు విడుదల చేసినట్లు ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పట్టుచీరల ఉత్పత్తికి పేరుగాంచిన ధర్మవరంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. వార్తల వివరాలు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. సాయంత్రం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. ఈ సమావేశాల్లో కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశముందని తెలిపారు. కాగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుండి సాయం తదితర అంశాలను చర్చించినట్లు అధికారులు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఈ చట్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతుల చట్టంపై రైతులు, కౌలు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. వారికి ప్రాధాన్యత కల్పిస్తూ చట్టాన్ని రూపకల్పన చేశామని, దీనిపై అభిప్రాయ సేకరణ కోసం తొలి ప్రాంతీయ సదస్సు గుంటూరులో నిర్వహించామని మంత్రి పేర్కొంటూ, ప్రాంతీయ సదస్సులు పెట్టి రైతులను పిలవండి, కౌలు రైతులను పిలండి, రైతు సంఘాలను పిలండి, ఈ చట్టాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా ఏవైనా వారి సలహాలుంటే తీసుకొని ఒక పగడ్బందీ చట్టాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఈ రాష్ట్రంలో 7 ప్రాంతీయ సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో మొదటి సదస్సు గుంటూరులో పెట్టాం. ఇదే కానీ మీరు అమలు చేస్తే మాకు చాలా మేలు జరుగుతుందని అందరూ ముక్త కంఠంతో ఇది మంచి చట్టం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రహదారుల నిర్వహణ, పునరావాసం, సవాళ్లు, ఉత్తమ పద్ధతులు అంశంపై అమరావతిలో నిన్న నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,071 కిలోమీటర్ల రహదారులకు సంబంధించిన మరమ్మతులు చేపట్టేందుకు 290 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను సిద్ధం చేశామని చెప్పారు. సరికొత్త సాంకేతికతతో రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పునరుద్ధరణ కోసం అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం జరిగిందని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వెంటనే 11,713 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఎన్డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు 416.80 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌర సరఫరాల శాఖ దరఖాస్తు విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు దరఖాస్తులు ఇప్పటివరకు రూపొందించలేదని, ఇందుకోసం ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. కొంతమంది దళారులు లబ్ధిదారులకు దరఖాస్తులు పంపిస్తున్నారనే విషయం పౌర సరఫరాల శాఖ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రకటన విడుదల చేశారు. దళారులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం వైభవాన్ని, సంస్కృతిని చాటిచెప్పేలా సిరిమానోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మా ఆకాశవాణి విజయనగరం జిల్లా ప్రతినిధి కెఎన్ రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు.
విజయనగరం వైభవాన్ని, సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం శాసనసభ్యురాలు కోసపాటి అదితి గజపతిరాజు, సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ తో కలిసి సోమవారం నగరంలోని ఉత్సవ వేదికలను ఆయన పరిశీలించారు. తొలుత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని, క్యూలైన్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పండగ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హుకంపేటలో సిరిమాను తయారీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజాపాలనలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని కొమురం భీం భవన్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖపై మంత్రి నిన్న విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గురుకుల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పట్టుచీరల ఉత్పత్తికి పేరుగాంచిన ధర్మవరంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమై ఆ క్లస్టర్కు సంబంధించిన ప్రణాళికను అందించారు. ప్రస్తుతం మార్కెట్లో పవర్ లూమ్స్ తో పోటీ నెలకొనడంతో ధర్మవరం సంప్రదాయ పట్టుచీరల తయారీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చేనేత క్లస్టర్కు కేంద్ర ప్రభుత్వం 80% నిధులు సమకూరిస్తే మిగిలిన 20% రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. చేనేత కళాకారుల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆయుష్ ఔషధాలు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆర్ఏఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. 100 రోజుల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్య విధానాలను అభివృద్ధి చేయడంలో భారత్ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. వృద్ధుల కోసం 10,000కు పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వ సంపదగా భవిష్యత్ తరాలకు అందించాలని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలలా ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించుకోవడం హర్షణీయమన్నారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం 2వ సంచిక ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మలయప్ప స్వామి ఈ ఉదయం మోహిని అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ రోజు రాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. కాగా గత రాత్రి సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన కౌలు చట్టాన్ని అమలు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌర సరఫరాల శాఖ దరఖాస్తు విడుదల చేసినట్లు ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పట్టుచీరల ఉత్పత్తికి పేరుగాంచిన ధర్మవరంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.